అడవి నుంచి తమ ఆహారపు అవసరాలు తీర్చుకోగలిగిన కాలంలో కామధేనువులా కల్పతరువులా నిలిచిన వృక్షం ఇప్ప చెట్టు. ఈ ఇప్ప చెట్టుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు తమ ఆచార వ్యవహారాలు, పూజా పురస్కారాల్లో, పండుగలు, పబ్బాల్లో ఎంతో ప్రాధాన్యతనిస్తారు. అలాగే ఈ ఇప్ప చెట్టు, ఇప్ప పువ్వుతో ఆదివాసీ గిరిజనులకున్న ఉపయోగాలు, ప్రయోజనాలు కూడా ఇన్నని చెప్పలేము. కానీ ఇప్ప పువ్వుతో మాత్రం నోరూరించే పలు రకాల వంటకాలను చేసుకుంటారు ఇక్కడి గిరిజనులు. అడవులపై ఆధారపడి తమ జీవనం కొనసాగిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు ఈ ఎండాకాలంలో ఉపాధి కల్పిస్తోంది ఇప్ప పువ్వు. దట్టమైన అడవుల్లో ఎండలను కూడా లెక్క చేయకుండా చెట్టుకు తిరిగి సేకరించిన ఇప్ప పువ్వును విక్రయించి జీవనం సాగిస్తుంటారు. అలాంటి ఇప్ప పువ్వుతో అంబలి, పకోడీలు, లడ్డూలు, గారెలు, బూరెలు తదితర వంటకాలను తయారు చేసుకుని తింటారు. పచ్చి ఇప్ప పువ్వు, ఎండిన ఇప్ప పువ్వుతో ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు పలు రకాల వంటకాలను చేసుకుంటారు. జబ్బు చేస్తే ఔషధంగా కూడా ఈ ఇప్ప పువ్వును వినియోగిస్తారు. ఇంకా ఇప్ప పరకతో నూనె తీసి విక్రయిస్తూ కొందరు గిరిజన మహిళలు ఉపాధిని కూడా పొందుతున్నారు. ఇప్ప చెట్టు విశాలమైన మానుతో వారి సంప్రదాయ వాయిద్యం పెద్ద డోలును తయారు చేసుకుంటారు. ఇప్పకాయల గింజలతో శ్రేష్టమైన నూనె వస్తుంది. దాన్ని వంటలకు, పూజలకు వినియోగిస్తారు. సబ్బులు, కొవ్వొత్తుల తయారీకి కూడా పనికి వస్తాయి. ఇప్ప చెట్టు ఆకులు పశువులకు మేతగా పనికి వస్తున్నాయి. ఇప్ప చెట్టు నుంచి వచ్చే వాటిలో ఇప్ప పువ్వు అన్నింటికంటే ప్రయోజనకరమైంది. వీటితోనే పలు రకాల రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు. గోధుమ పిండిలో కలిపి రొట్టెలు చేస్తారు. ఇంకా కుడుములు కూడా చేస్తారు. ఇప్ప పువ్వు కరకర వచ్చేలా వేయించి తింటారు. ముఖ్యంగా ఇప్ప పువ్వుతో లడ్డూలను తయారు చేసి కొంతమంది స్వయం ఉపాధిని పొందుతున్నారు. ఇప్ప లడ్డూల ఖ్యాతి ఢిల్లీ వరకు పాకింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ ఇప్ప పువ్వు లడ్డూల గురించి, వీటిని తయారు చేసే ఉట్నూరుకు చెందిన గిరిజన మహిళల గురించి ప్రస్తావించారంటే వీటికి ఎంత ప్రాధాన్యత ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇప్ప పువ్వుతో సారా కూడా తయారు చేస్తారు. ఇటీవల శాసనసభలో కూడా ఈ ఇప్పసార ప్రస్తావన వచ్చింది. ఇప్ప పువ్వు ఇప్పుడు మాకు ప్రజెంట్ దొరుకుతుంది. ఇప్ప పువ్వుతోని కూడా లాభాలు చాలా ఉన్నాయి. మామూలు అప్పట్లో తాతలు ముత్తాతలు మనకి ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు ఎండాకాలం అంటే ఏం దొరకకపోతుండే. ఇప్ప పువ్వుని ఎంచి దాంతోని కొద్దిగా బెల్లము, ఇప్ప పువ్వు, మళ్ళీ శనగలు ఎంచి అవిట్లతోని తిని కడుపు నింపేవాళ్ళు అప్పట్లో మనోళ్ళు, తాతలు ముత్తాతలు. ఇప్పుడైతే మనకు కూడా ఇప్పుడు దాంతోని లాభాలు ఉన్నాయి కదా, మనం కూడా ఎందుకు వదిలేయాలి, దాంతోని మనం కూడా చేద్దామని ఇప్పుడు మేమైతే ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తున్నాము. దాంతో కూడా చాలా లాభాలు ఉన్నాయి. రక్తహీనత ఉన్న వాళ్ళకు ఆ రక్తం వస్తుంది. మన ప్రెగ్నెంట్ లేడీకి అయితే రక్తం లేకుండే వాళ్ళకు కూడా తినిపించినాము. ఫస్ట్ 5 గ్రాముల రక్తం ఉండే, అయితే వాళ్ళకి తినిపిస్తే 12 గ్రాముల రక్తం వచ్చింది. ప్రెగ్నెంట్ మళ్ళా బిడ్డకు కూడా పెరుగుదలకు మంచిది అని ఇప్పుడు మనోళ్ళకైతే ఇప్పుడు చాలానే అందరు తీసుకుంటారు. మనోళ్ళని కాదు, అందరు తీసుకుంటున్నారు. ఇంటికాడ నాకు ఆర్డర్లు వస్తే నేను పంపిస్తున్నా, కార్గుతో పంపిస్తున్నా. ఇంటికాడ వచ్చి వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఇప్ప పువ్వు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు, ఇతర గ్రామీణుల జీవితంలో కూడా ముఖ్యమైన ఆహార పదార్థంగా ఉండేది. దాని గొప్ప పోషక విలువలు ఆకర్షణగా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో ఇప్ప చెట్లు తగ్గిపోవడం, కొత్త అలవాట్ల కారణంగా ఇప్ప పూల వాడకం తగ్గిందనే చెప్పాలి.